నీకు ఏ హీరో అంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం చెప్పు. ఓసారి 7th క్లాస్లో వాళ్ళ మాస్టర్ గారు పిల్లల్ని అడిగారంట, మీకు ఏ స్టార్ అంటే ఇష్టం, ఏ హీరో అంటే ఇష్టం రా, మీ హీరో ఎవరు అని అంటే ఒక మెగాస్టార్ అని, పవర్ స్టార్ అని, లేకపోతే సూపర్ స్టార్ని పేర్లు చెప్పుకుంటూ వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం ఆ 7th క్లాస్ పిల్లవాడు వాళ్ళ పేరు చెప్పలా, సినిమా యాక్టర్ల పేరు చెప్పలా, మా తల్లి మా తండ్రి హీరో హీరోయిన్ అన్నమాట. అదేంటి వాళ్ళ హీరో హీరోయిన్లు ఏంటి అని అంటే అప్పుడు అన్నాడంట, మా తల్లిదండ్రులు పొద్దున్న లెగిస్తే నా కోసం కష్టపడి పనిచేసి కూలి పని చేసుకుని సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు పెట్టిన తర్వాత అప్పుడు మిగిలితే తింటారండి. ఇంత కష్టపడే వాళ్ళు ఎవరుంటారు, నిజమైన హీరోలు చేస్తారు, సినిమా వాళ్ళు చేయరు. మా తల్లిదండ్రులు నా హీరో హీరోయిన్లు అన్నాడంట. అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుంది అనుకుంటున్నారు అని అడిగితే, ఫ్యూచర్లో మా తల్లిదండ్రుల కోసం మంచి జాబ్ సంపాదించి వాళ్ళు పూల పంటల మీద పెట్టి చూసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అన్నారంట చాలా హ్యాపీ అని సంతోషపడ్డారు. ఈలోపు తర్వాత చదువు అయిపోయింది, మంచి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత పెళ్ళి అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఈ మాస్టర్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత పలానా వాడు గుర్తొచ్చి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటే పలానా చోట తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భలే హోదాలో ఉన్నాడు, ఆనందపడ్డాడు, పిల్లల్ని చూసుకున్నాడు, ఆనందపడ్డాడు. మీ తల్లిదండ్రులు లేరా అని చూస్తే అక్కడ కనపడలేదు. అయ్యో వయసు పెరిగి చనిపోయారు అనుకుని అడిగారంటే, ఏరా తల్లిదండ్రులు అంటే అనాథాశ్రమంలో పెట్టేశారండి అన్నాడు. ఏంటి అనాథాశ్రమంలో పెట్టావు, అదేంటి అంటే, అవునండి మాకు ఇచ్చేస్తున్నారు, చండాలం చేసేస్తున్నారు, రుచులు చేస్తున్నారు, మా ఇల్లు చండాలం అయిపోతుంది, వాళ్ళకి సరిగ్గా కూర్చోట్లేదు అంటే. అప్పుడు గుర్తు చేశాడు, నువ్వు చిన్నప్పుడు నాకు ఏం చెప్పావు నువ్వు అంటే. అతని మనసు మారలేదు. కానీ ఈరోజు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎఫెసీయుల రాసిన 6 ఉంటుంది, మీ తల్లిని సన్మానించము అంటే సెలవు వేసి దండ వేయొద్దు, కేవలం వాడిని ప్రేమించి చూడు చివరి వరకు. అప్పుడు నీ బిడ్డల దగ్గర నుంచి కూడా అది బ్లెస్సింగ్ పొందుతావు.